ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో బాదం పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అండి. ఇది మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మనం 1/4 కప్ బాదం ఫ్లేక్స్ని తీసుకోవాలి. వీటిని బాగా గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవచ్చండి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, ఇలా మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ పౌడర్ ఉంది కదండి, ఇప్పుడు ఆ బాదం పప్పు పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పొడులను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకొని అవి మనం పట్టుకుంటే షేప్ వచ్చే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ పొడులు మొత్తాన్ని బాగా మిక్స్ చేసి, చూడండి, మనం ముద్ద చేస్తే ముద్ద అయిపోతుంది, అలా వచ్చే వరకు బాగా కంబైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ 4 to 5 టేబుల్ స్పూన్ మిల్క్ పడుతుందండి. నాకైతే 4 టేబుల్ స్పూన్ పట్టింది. అలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా ముద్ద అయిన తర్వాత మనం దాని మీద ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని రబ్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదారని యాడ్ చేసుకున్నాం కదండి, 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. పంచదార మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. మన దగ్గర కస్తూరి మెతి ఉంటే అది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి, లేకపోయినా పర్లేదు. ఇది బాగా బాయిల్ అయ్యి మనకి తీగ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది తీగలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనం ఈ పాకానికి వచ్చినట్లు. ఇలా పాకానికి వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పాకంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టాం కదండి, ఈ ముద్దని తీసి 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ బాల్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పూరీని ప్రిపేర్ చేద్దాం. ఒక మీడియం సైజ్ బాల్ని తీసుకొని దాన్ని బాగా రబ్ చేసి చిన్న చపాతీలాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం అలా చపాతీ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నెయ్యిని అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోల్డ్ మీద ఇంకొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. అప్లై చేసి ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో అంత గట్టిగా ప్రెస్ చేయకూడదండి, జస్ట్ సింపుల్గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం ఒక లవంగాన్ని పెట్టుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే బాదం పూరి రెడీ అయిపోయింది. ఇట్లా మనం మొత్తం పూరీలను ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మీకోసం ఇంకొక పూరీని కూడా ప్రిపేర్ చేశాను.
ఇలా పూరీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ గీ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ గీ అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి లైట్గా ప్రెస్ చేసి ఒక లవంగాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పూరీలని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం పూరీలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దానిపైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరీలని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి లోపల ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరీలన్నిటినీ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, అది కొద్దిగా హాట్ ఉన్నప్పుడే ఈ పూరీలను తీసుకెళ్ళి అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా పూరీలన్నిటినీ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకొని మొత్తాన్ని ఒక 15 to 20 మినిట్స్ బాగా సోక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బాదం పూరి రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అప్పుడే మీకు మా ఛానల్లో ఏ రెసిపీస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.